అనే విధంగా చెప్పారు. ఇందాక మనం అన్నట్టు సుస్మితకు సంబంధించి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేసింది అప్పటి నుంచి కూడా పార్టీ మారుతుంది, పార్టీ మార్పు ఖాయం, జనసేనతో కూడా టచ్ లోకి వెళ్ళిందని పెద్ద ఎత్తున వార్తలు పుకార్లు కూడా నడుస్తున్నాయి. కాబట్టి ఒకవైపు ఒకే ఇంట్లో సుస్మిత కానివ్వండి, కొండ సురేఖ కుటుంబం ఒకే ఇంట్లో ఉంటుంటారు. కానీ అటు కొండ సుస్మిత తన వ్యాఖ్యలకు సంబంధం లేదు, తను చిన్నపిల్ల కాదని కొట్టిపాడేస్తున్నప్పటికీ మరి వేరే పార్టీతో సంప్రదింపులు చేస్తున్నదని వార్తలు నడుస్తున్నప్పటికీ వీటి మీద కూడా మాట్లాడకపోవడం చాలా ఈజీగా తను చిన్నపిల్ల కాదని కొట్టిపాడేమి ఇదంతా చూస్తే, ఎందుకైతే వేటుకు సిద్ధమైంది, క్రమశిక్షణ కమిటీ వన్ సైడ్ ఇచ్చింది కాబట్టి వేటు పడుతుంది. మరి సస్పెండ్ చేస్తారా లేకపోతే బర్తరఫ్ చేస్తారా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం కొండా మురళి అనేది కూడా ఒకవైపు అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో సైతం కూడా గాంధీ కుటుంబంతో కానివ్వండి, కాంగ్రెస్ పార్టీతో విభేదాలని చెప్పడం చూస్తే కాంగ్రెస్ లోనే కొనసాగే అవకాశం ఉందని చాలా క్లియర్ కట్ చెప్పారు. మరి క్రమశిక్షణ కమిటీ అటు ఏఐసీసీకి ఇచ్చింది, పీసీసీకి ఇచ్చింది కాబట్టి నెక్స్ట్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, నెక్స్ట్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తి మారింది. ఎందుకంటే రోజుకో మలుపు కొండ సురేఖ అంశంలో అటు గతంలో చూసామటు కొద్ది రోజుల క్రితమే బట్టిని కలవనిచ్చే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బట్టి కలవలేదన్న అటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే మాత్రం ఈ కొండ మురళి కలవడం, అటువైపు బట్టితో భేటీ అవ్వడం, మిగతా రాజగోపాల్ రెడ్డి నాయకులు పాల్గొనడం అందులో ఏదైతే ఉందో దానికి సంబంధించి చూస్తే మాత్రం శ్రీధర్ ఒక్క నిమిషం మీరు లైన్లో ఉండండి. కొండ మురళి ఏమన్నారు అనేది ఒకసారి చూసి నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. యూఎస్ కొండ మురళి ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. నేను చేయలేదు, దానికి నాకు సంబంధం లేదు, అది నా బిడ్డ ఇష్యూ. 35 సంవత్సరాలు ఉన్నాయి దానికి, ఇలా దాని బిడ్డకు 15 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళ ఇష్యూ. మేడం మీద సిసిసి కమిషనర్ కమిటీ ఇచ్చిన నివేదిక ఉన్నది, నేను ఇప్పుడు ఏం మాట్లాడన్నా, ప్లాన్ ఏదో అది ఏం చేసింది, ప్లాన్ బిల్ ఏం చేసుకుంటుందో నా బిడ్డకు తెలుస్తుంది, నాకు తెలుస్తుంది అన్న. ఇప్పుడు కవిత గారు పోయారు, వాళ్ళది వాళ్ళు, మాది మేము. మీ బిడ్డకు మీకు సంబంధం లేదా? మా బిడ్డ మా కుటుంబం అన్న, సంబంధం ఏంటి? యా, సో మా కవిత గారు ఉన్నారు, వాళ్ళది మాది అంటూ కంపేర్ చేయడం ఇక్కడ మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. మరోవైపు నిన్న మొన్నటి వరకు ఉన్న అగ్రెషన్ కొండ మురళిలో కానీ సురేఖలో కానీ కనిపించడం లేదు. శ్రీధర్, ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు ఎగ్జాక్ట్గా? కొండా సురేఖ ఓవైపు అధిష్టానంతో మాట్లాడుతున్నారు అంటున్నారు, కొండా మురళి కూడా ఇక్కడ భట్టితో మాట్లాడారు, తీరా చూస్తే నేను వేరే పని మీద వచ్చానని చెప్పడం మనకు కనిపించింది. సో కొండా ఫ్యామిలీ నుంచి ఏం ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఆల్రెడీ అధిష్టానం ఫిక్స్ అయింది అని చెప్తున్న ఈ టైంలో, వేటు వేయడానికి ఫిక్స్ అయిందని చెప్తున్న టైంలో కొండా ఫ్యామిలీ ఏం చేస్తుంది అసలు? ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీలో కొనసాగేందుకు కూడా కొండా కుటుంబం అటు కొండా సురేఖ వాళ్ళు డిసైడ్ అయినట్టు చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఎందుకంటే సుస్మిత వ్యాఖ్యలకు తమకు సంబంధం లేదు, ఎందుకంటే సుస్మితకు సంబంధించినటువంటి అంశంలో అటు పార్టీతో సంబంధం లేదు కాబట్టి సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీ సభ్యత్వం లేదు, ఆమె ఎలా మాట్లాడుతుందని ముందుగా కాంగ్రెస్ నేతలు కూడా మాట్లాడారు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటల్ని ఆధారంగా చేసుకొని కూడా ఒకవైపు అటు ఆమె మీద యాక్షన్ కు సిద్ధమయ్యారు. కాబట్టి దాంట్లో భాగంగా ఆమెతో ఉన్నటువంటి కొండ సుస్మితతో ఉన్నటువంటి మాటలు కానివ్వండి, ఆమెతో ఉన్నటువంటి తమకు ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్పే ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా అటు కొండ కుటుంబం కూడా కొండ పదవి ఏదైతే ఉందో ఆ పదవికి కొంత ఇబ్బంది ఉండదు, పార్టీలో ఇన్ని మాటలు పడాల్సినటువంటి అవసరం ఉండదు. పార్టీ నుంచి క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి అంశంలో సైతం కూడా ఒకవైపు కూడా తను జవాబుదారీ కాకుండా క్రమశిక్షణ కమిటీ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఇచ్చిందో దానికి సంబంధించి ఆ రిపోర్ట్ ప్రకారమే కూడా తను ఇచ్చినటువంటి షోకాజ్ నోటీస్ ఇచ్చినటువంటి రిప్లై ఏది ఉందో ఆ రిప్లై కూడా కొంత కట్టుబడి ఉన్నారని చెప్తుంది. మరొక పక్కన అటు వేరే విషయంలో కలిసి, ఎందుకంటే ప్రస్తుతం హాట్ టాపిక్ గా కూడా అటు కొండా సుస్మిత అంశం నడుస్తుంది కాబట్టి హాట్ టాపిక్ గా కూడా కొండా సుస్మిత కాదని కూడా వేరే బిల్లుల విషయంలో కూడా కొండా మురళి డిప్యూటీ సీఎం గా కలిశానని చెప్పడం ఏదైతే ఉందో ఇదంతా కూడా కొంత ఎజెండా అనేది కూడా అదే అయినప్పటికీ కొంత బయటికి వచ్చి జరిగినటువంటి చర్చల గురించి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ విధంగా కూడా కొండా మురళి చెప్పారా అన్నది కూడా కొంత అది కూడా చర్చ జరుగుతుంది. కానీ ఇక్కడ క్లియర్ కట్ గా, ఎందుకంటే ఒకటి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు కొండా మురళి.
చాలా క్లియర్ గా, ఎందుకంటే తమ కూతురు చిన్నది కాదు, ఎందుకంటే తమ కూతురు చిన్నది కాదు, కవితతో పోల్చారంటేనే అర్థమవుతుంది. ఎందుకంటే రేపటికి తమ కుటుంబాన్ని కాదని ఒకవేళ ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా వాళ్ళ కుమార్తె కూడా గతంలో సుస్మిత ఒకటేంది, తను గాంధీ కుటుంబాన్ని కానివ్వండి అటు కాంగ్రెస్ పార్టీని కానివ్వండి ఏమనలేదు కనీసం. కాబట్టి నేను చేసినటువంటి వ్యాఖ్యలు ఒక కుటుంబం మీద ఒక వ్యక్తి మీద, ఆ వ్యక్తే కాంగ్రెస్ కాదు కదా అనే విధంగా మాట్లాడింది. కాబట్టి వాటికి సంబంధించి మాత్రం క్లియర్ కట్గా చూస్తే నందు మరి సుస్మిత అటు కొండా మురళి వ్యాఖ్యలు ఇద్దరిది కూడా కొంత కంపేర్ చేసుకుంటే వాళ్ళిద్దరు కూడా మ్యాచ్ అవుతున్నాయి. కాబట్టి ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు చూస్తే ఖచ్చితంగా మరి సుస్మిత ఇతర పార్టీలోకి వెళ్తారా, మౌనంగా ఉంటారా అన్నది కూడా. శ్రీధర్, ఇప్పుడు అధిష్టానం చేతిలో ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలి అనేది చెప్తున్నారు. నివేదిక వెళ్ళింది క్రమశిక్షణ కమిటీ నుంచి అని చెప్తున్నారు. ఇప్పుడు కొండా ఫ్యామిలీ కొంత డిఫెన్స్లో పడ్డప్పటికీ కూడా వీ కాంట్ అండర్ ఎస్టిమేట్ దేర్ పవర్. వాళ్ళకు ఉన్నటువంటి క్యాపబిలిటీని మనం అండర్ ఎస్టిమేట్ చేయలేం ఖచ్చితంగా. ఇప్పుడు అందులోనూ బీసీ నాయకుల్లో చాలా బలమైనటువంటి నాయకులు మరి ఏం చేయబోతున్నారు, ఎలా కాంపన్సేట్ చేయబోతోంది అన్నప్పుడు విజయశాంతి పేరు వినపడుతుంది. మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో ఆది శ్రీనివాస్ పేరు చెప్తున్నారు అంటున్నారు. సో కొండా సురేఖని మంత్రి పదవి నుంచి తప్పిస్తే జరగబోయే నష్టాన్ని కాంగ్రెస్ ఎలా భర్తీ చేసుకోబోతోంది, వాళ్ళకున్న ఆప్షన్స్ ఏంటి? వేనందు ఖచ్చితంగా ఉన్నటువంటి ఆల్టర్నేట్, ఎందుకంటే మహిళ కొండా సురేఖ ఒకవేళ బర్తరఫ్ చేస్తే కనుక ఆమె మహిళ, అది కూడా బీసీ మహిళ కాబట్టి దానికి అనుగుణంగా కూడా పార్టీ ముందుకు అడుగులేసేటువంటి ప్రయత్నం కూడా చేసేటువంటి ఛాన్స్ ఉందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అందులో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆది శ్రీనివాస్తో పాటు మరొక నాయకురాలు అటు విజయశాంతి గతంలో ఉద్యమ నాయకురాలుగా ఉంది, ఉద్యమంలో పనిచేసింది, మంత్రి పదవి కూడా ఎప్పటి నుంచో ఆశిస్తుంది. అటువంటి నాయకురాలి పేరు కూడా తెర మీదకి వస్తుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే అంతా యాక్షన్, ఎందుకంటే యాక్షన్కు సిద్ధమైంది. క్రమశిక్షణ కమిటీ సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది. కాబట్టి ఆ రిపోర్ట్కు సంబంధించి యాక్షన్ గిట్ట మొదలైతే అది ఏకపక్షంగా ఉందని కొండా మురళి అటు కొండా ఫ్యామిలీ నుంచి కూడా కొంత వ్యతిరేకత కమిటీ మీద వచ్చినప్పటికీ అది తప్పదు, ఎందుకంటే యాక్షన్కు సంబంధించి కూడా కొంత తప్పదు. కాబట్టి వాటికి సంబంధించి యాక్షన్ తీసుకునే ముందు అటు ఏఐసీసీని కలిసేందుకు ప్లాన్ చేశారు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర పెద్దల్ని కలవమన్నారు. కాబట్టి బట్టితో భేటీ అయి తమ కుమార్తె గతంలో చేసింది, మళ్ళీ కుమార్తెను క్షమించమని అడిగితే కూడా అది కరెక్ట్ కాదు. గతంలోనే వాళ్ళిద్దరి మధ్యలో బట్టి నేరుగా డిప్యూటీ సీఎం వెళ్ళి సీఎం వద్దకు తీసుకెళ్లి సయోధ్య కుదిరించారు. సయోధ్య కుదిరించి వాళ్ళిద్దరికి కూడా అటు కొండ కుటుంబానికి కానీ రేవంత్కు సంబంధించినట్టు పర్సనల్ విషయాలన్నీ కూడా పక్కన పెట్టాలి, అటు కూడా సఖ్యతగా మెలగాలని గతంలోనే చెప్పారు. కానీ ప్రస్తుతం ఆమె మాటలు కూడా తూటాల్లాగా పేలాయి. రేవంత్ రెడ్డిను పర్సనల్గా టచ్ చేసింది, కుటుంబాన్ని టచ్ చేసింది, అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని చూస్తే మాత్రం అసలు కొండా సురేఖ కంటే కూతురి మాటలు ఏవైతే ఉన్నాయో ఆ కూతురి మాటలు అనేటివి కూడా అటు డాటర్ స్ట్రోక్ అనేది కూడా కొండా సురేఖకు వచ్చిందని చెప్పాలి. దాంతో ఒక్కసారిగా కొండా మురళి రంగంలోకి దిగారు. ఆయన ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు. ఆయనకు ఉన్నటువంటి పరిచయాలు కానివ్వండి, పార్టీలో ఉన్నటువంటి నేతలతో ఉన్నటువంటి ఆయనకు సంబంధాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా కొండా ఫ్యామిలీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి వాడుకుంటుందని చెప్పాలి. ఇందులో భాగంగా ఎందుకంటే ముఖ్యమంత్రికి సంబంధించి చాలామంది ఎమ్మెల్యేలతో ప్రెస్ మీట్ ఇచ్చాడు, ఎమ్మెల్యేలతో కూడా ప్రెస్ మీట్ పెట్టించాడు, వీరందరితో కూడా కౌంటర్ ఇప్పించాడు. కొండా మీద చర్యలు తీసుకోవాలి, ఆమెను బర్తరఫ్ చేయాలని చెప్పి చాలామంది డిమాండ్ చేశారు. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉంది. దాదాపుగా కొండా కుటుంబ సభ్యులు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బీజేపీ తప్పితే అన్ని పార్టీలు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి ఈ తరుణంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఒకవేళ వీళ్ళే రాజీనామా చేసినా, వాళ్ళు బర్తరఫ్ చేసినా, లేకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కూడా ఉంటుందని మరి కొండా కుటుంబం భావించింది. కాంగ్రెస్లో సైతం నందు, ఎందుకంటే కాంగ్రెస్లో సైతం వాళ్ళకు ఫ్రీడమ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి కూడా మరి బట్టితో భేటీలో కూడా చర్చించినట్టు సమాచారం. అందులో భాగంగా బట్టితో పాటు అటు రాజగోపాల్ రెడ్డి సైతం ఉన్నారని తెలుస్తుంది, మంత్రి ఉత్తమ్ ఉన్నారని తెలుస్తుంది. కాబట్టి మరి కొండా మురళి అయితే రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు సైతం కూడా నందు పెద్ద ఎత్తున అటు చర్చకు దారితీశాయి. చర్చకు దారితీయడమే కాకుండా కాంగ్రెస్లో కొండా సురేఖపై ఉన్నటువంటి చర్చ అనేది కూడా కొండా సుస్మిత మాట్లాడినటువంటి మాటల మీదనే చర్యలు తీసుకుంటున్నారు. ఒక బీసీ మహిళ మీద ఎందుకు తీసుకుంటున్నారు? రాజగోపాల్ రెడ్డి సైతం కూడా ముఖ్యమంత్రిని కూడా పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ తొక్కేస్తున్నారు, వాళ్ళకు మేము తలుచుకుంటే ఎంత ప్రభుత్వాలను మార్చగలిగే శక్తి ఉందనేటువంటి మాటలు కూడా ఒక సభలో కూడా మాట్లాడారు. కాబట్టి ఆయనకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఆయన సైతం కూడా ఈ భేటీలో ఉన్నారని తెలుస్తుంది. ఇంకా రాజగోపాల్ రెడ్డి, కొండా మురళి అయితే వెళ్ళిపోయారు. రాజగోపాల్ రెడ్డి ఇంకా మరి భేటీలోనే ఉన్నట్టు సమాచారం. కాబట్టి మరికొద్దిసేపట్లో రాజగోపాల్ రెడ్డి సైతం కూడా బయటికి వస్తే మరి ఎందుకు భేటీ అయ్యారు, భేటీలో ఏం పాల్గొన్నారు, ఏం చర్చించారన్న విషయాలు సైతం కూడా కొంత తెలిసేటువంటి ఛాన్స్ ఉంది నన్ను. రైట్ థ్యాంక్ యూ శ్రీధర్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు చాలా వేగంగా ఉత్కంఠగా పరిణామాలు